వెల్కమ్ టు 9 వైబ్స్ హెల్త్. నేను మీ శ్రావణి. జనరల్గా కీళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు అనే సమస్యల గురించి వింటూనే ఉంటాం. సో ఈ సమస్యలపై మనతో మాట్లాడడానికి డాక్టర్ వెంకట్రామ్ ప్రసాద్ గారు మనతో పాటు ఉన్నారు. మరిన్ని వివరాలు ఆయన్ని అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్. నమస్తే అమ్మా. ఆర్థోపెడిక్ అంటే ఏంటి? ఏ సమస్యలు ఉన్న వాళ్ళు మిమ్మల్ని సంప్రదించవచ్చు? ఆర్థోపెడిక్స్ అంటే ఇది మస్కులో స్కెలిటల్ డిజార్డర్స్ ఆర్ మస్కులో స్కెలిటల్ డిసీజెస్ గురించి చెప్పింది. అంటే మస్కులో స్కెలిటల్ అంటే మజిల్ అంటే కండరం, కండరము, నెక్స్ట్ దాని లిగమెంట్స్, టెండన్స్ ప్లస్ బోన్స్ అంటే బొమికలు ఆర్ బొక్కలు అంటున్నాం, తెలంగాణలో అయితే బొక్కలు అంటారు. వీటి గురించి ఫ్రాక్చర్స్ కానీ, తర్వాత జాయింట్లు అరగటం కానీ, ఈ దీర్ఘకాలిక సమస్యలతోటి డీల్ చేసేది ఆర్థోపెడిక్స్ అంటారు. దీర్ఘకాలిక ఆర్థోపెడిక్స్ నొప్పులని కూడా సర్జరీ లేకుండా నయం చేస్తారని విన్నాం. సో ఇది నిజంగా చేస్తారా సార్? దీర్ఘకాలిక సమస్యలు అంటే మెయిన్లీ ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్ అంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్. వీటికి మేజర్ ట్రీట్మెంట్ అంతా చాలా వరకు మెడికేషన్ తోటి తగ్గిపోద్ది. కానీ ఎర్లీ వస్తే, అంటే ఎర్లీ అంటే వచ్చిన కొద్ది రోజుల్లో వచ్చిన, నెలలో వచ్చిన వీటికి ట్రీట్మెంట్ ఉంటుంది. అదే అడ్వాన్స్ స్టేజ్ అంటే బాగా జాయింట్ అంతా డ్యామేజ్ అయిపోయి ఆ టైంలో వస్తే మాత్రం మెడికేషన్ తోటి, ఇట్లా మెడికేషన్ కంపల్సరీ ఇవ్వాల్సిందే. కానీ ఆ సమస్యకు మాత్రం సర్జరీ పరిష్కారం. 30 to 40 ఇయర్స్ మధ్యలో కీళ్ళ నొప్పుల గురించి చాలామంది ఇబ్బంది పడుతుంటారు. వాళ్ళకి ఏం ప్రికాషన్స్ తీసుకుంటే రాకుండా ఉంటాయి? ఫస్ట్ థింగ్, ఏజ్లో పేషెంట్ వెయిట్ అనేది తక్కువ ఉంటే జాయింట్ మీద బరువు అనేది తగ్గుతుంది. తర్వాత రెగ్యులర్ ఎక్సర్సైజ్ అంటే ఒకటి సైక్లింగ్ కానీ, స్విమ్మింగ్ కానీ, ఆర్ వాకింగ్, జెంటిల్ వాకింగ్. ఆ వాకింగ్ కూడా హార్డ్ సర్ఫేస్ మీద చేయకూడదు. అంటే హార్డ్ సర్ఫేస్ అంటే సిమెంట్ రోడ్స్ వీటి కాకుండా గ్రాస్ ఆర్ గ్రౌండ్ మీద చేస్తే ఆ వెయిట్ అనేది దాని జాయింట్ మీద తక్కువ పడుతుంది. తర్వాత స్మోకింగ్ వల్ల బోన్స్ వీక్ అవుతాయి. అంటే ఆస్టియోపోరోసిస్ ఉంటుంది. అంటే బోన్స్ వీక్ అయిపోయి ఆస్టియోపోరోసిస్, వీటి వల్ల కూడా జాయింట్స్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. నెంబర్ 2, డైట్, హెల్తీ డైట్. అంటే ఒకటి వచ్చి హెల్తీ ప్రోటీన్ ఫుడ్. తర్వాత కాల్షియం సప్లిమెంటేషన్. అంటే కాల్షియం వచ్చేసి మన వెజిటేబుల్స్, గ్రీనీ లీఫీ వెజిటేబుల్స్, తర్వాత రాగి, ఇవి తీసుకుంటే కాల్షియం రిచ్ ఫుడ్స్ తోటి బోన్ స్ట్రెంత్ ఉంటుంది, అరగటం కూడా తగ్గుతుంది. తర్వాత మెయిన్ ఎక్సర్సైజ్, హెల్త్ మెయింటెనెన్స్ అండ్ వెయిట్ బ్యాలెన్స్. వీటి వల్లే దీర్ఘకాలికంగా జాయింట్స్ లాస్ట్ అవుతుంది. జాయింట్ పెయిన్ అనేది అసలు ఎందుకు వస్తుంది, ఎలా వస్తుంది? జాయింట్ పెయిన్ అనేది మెయిన్గా అరగటం వల్ల వస్తుంది, లేదంటే దెబ్బ తగులుతూ వస్తుంది. తర్వాత ఇంతకుముందు చెప్పినట్టు కీలవాతం అంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఆర్ ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్, వీటి వల్ల వస్తుంది. ఈ జాయింట్ పెయిన్ వచ్చినప్పుడు చేయాల్సిందంటే యాక్టివిటీ తగ్గించుకోవాలి. అంటే మెట్లు ఎక్కడం, కింద కూర్చోవడం తగ్గించుకోవాలి. వాకింగ్ కూడా తగ్గించుకోవడం మంచిది. వెయిట్ రిడక్షన్ అంటే వెయిట్ తగ్గితే మంచిది, బరువు తగ్గితే మంచిది. ఒక బాగా లావు ఉన్న వాళ్ళు ఒక 5 కేజీలు తగ్గినా కానీ నొప్పులు చాలా వరకు తగ్గుతాయి. తర్వాత కొంతమందికి పుట్టుకతోటే కాళ్ళు వంకర ఉంటాయి. ఆ వంకర ఉన్న వాళ్ళకి కూడా మొక్కల నొప్పులు తొందరగా స్టార్ట్ అవుతాయి. వీళ్ళు కూడా అంతే. వెయిట్ రిడక్షన్ ఒకటి, రెగ్యులర్ ఎక్సర్సైజ్, ఫిట్నెస్ తోటి. ఒకసారి బోన్ విరిగినాక అది అతకడానికి ఎన్ని డేస్ సమయం పడుతుంది సార్? ఒక్కొక్క బోన్ ఒక టైంలో అతుకుతుంది. జనరల్గా ట్రెడిషనల్ ఏదంటే 6 weeks నుంచి ఎంతైనా కానీ మినిమం 3 months, ఒక్కోసారి కావాల్సి 6 months కూడా పడుతుంది. మ్యాక్సిమం అయితే 1.5 year వరకు కూడా పట్టచ్చు. ఓకే సార్. సరే, ఇప్పుడు జాయింట్స్ పెయిన్స్ ఇవన్నీ వచ్చే ముందు సిమ్టమ్స్ బాడీలో ఏమేమి ఉంటాయి? జాయింట్ పెయిన్స్లో వచ్చే కామన్గా ఏంటంటే నొప్పి. చాలా మంది నొప్పితో వస్తుంది. నెంబర్ 2, ఒక కాళ్ళు వంకర కావటం ఆర్ వేరే జాయింట్లు కూడా కొద్దిగా వంకర కావచ్చు. తర్వాత వాకింగ్ అంటే నడవటం తగ్గుద్ది. తర్వాత స్టిఫ్నెస్ అంటే జాయింట్ స్టిఫ్ ఉంటుంది. తర్వాత నీరు వస్తుంది. నీరు వచ్చి వాపు, చాలామంది వచ్చి కాళ్ళు వాసినాయి అంటారు, మొక్కలు వాసింది అంటారు. ఆ వాసిందంతా నీరు వస్తుంది. అంటే ఇన్ఫ్లమేషన్ తోటి నీరు వస్తుంది. ఆ నీరు వల్ల వాపు వచ్చి నొప్పి వస్తుంది, ప్లస్ వాకింగ్ మన జాయింట్ మూవ్మెంట్ కూడా తగ్గుద్ది. అంటే అసలు నీరు ఎందుకు వస్తుంది సార్? అంటే రీజన్ ఏంటి? మోకాల్లో నీరు ఆర్ ఎనీ జాయింట్లో నీరు వచ్చేది ఎందుకంటే ఫస్ట్ కార్టిలేజ్ అని ఉంటుంది మొక్కల చిప్పకి. ఇప్పుడు ఇది నార్మల్ జాయింట్ అమ్మా. ఇప్పుడు ఇది కార్టిలేజ్ అంటారు, ఈ మన బ్లూ కలర్లో ఉన్నది. ఇప్పుడు కొబ్బరి చిప్ప తీసుకోండి. కొబ్బరి చిప్పలో ఆ కొబ్బరి ఉంది కదా, ఆ కొబ్బరిని కార్టిలేజ్ అనుకోండి.
ఆ బయట చిప్ప మాత్రం భూమికి అనుకోండి. ఈ కార్టిలేజ్కి ఒకసారి డ్యామేజ్ అయిందనుకోండి, ఇది ఎర్లీ స్టేజ్ ఉంటుంది, ఇది ఎర్లీ స్టేజ్లో కొద్ది డ్యామేజ్ అనుకోండి, ఈ కార్టిలేజ్ బయటకు వస్తుంది. బయటకు వచ్చినప్పుడు ఇన్ఫ్లమేషన్ అని వస్తుంది, అది టిష్యూస్ తోటి ఇన్ఫ్లమేషన్ వచ్చి ఇన్ఫ్లమేషన్ వల్ల నీరు వస్తుంది. ఆ నీరు రావడం వల్ల కొద్దిగా ఇన్ఫ్లమేషన్ తగ్గుద్ది, కానీ నొప్పి ఆ నీరు ప్రెషర్ తోటి నొప్పి ఎక్కువ అవుతుంది. ఇప్పుడు ఎక్కువసేపు కూర్చునే వారిలో నీరు అనేది అరికాళ్ళకి అంటే కింద కాళ్ళకి ఎక్కువ ఉబ్బినట్టుగా అనిపిస్తుంది, అంటే కిందికి ఎలా వస్తుంది అది? ఇది కాఫ్ మజిల్ ఉంటుంది కదా, కాఫ్ మజిల్ వర్క్స్ యాజ్ అ హార్ట్, పెరిఫరల్ హార్ట్. అంటే ఇప్పుడు మన గుండె ఎట్లా ఉంటుంది, గుండె ఎట్లా కొట్టుకుంటుంది ఆ బ్లడ్ని ఫుల్ పంప్ చేయడానికి, అట్లనే కాఫ్ మజిల్ కూడా ఈ పంప్ కాంట్రాక్ట్ చేసినప్పుడల్లా కింద నుంచి పైకి పంప్ చేస్తుంది. సెడెంటరీ అంటే మామూలు కూర్చుంటే అంటే ఏం పని చేయకుండా ఫుట్ని పైకి మూవ్ చేయకపోతే ఆ హార్ట్ అనేది అంటే పెరిఫరల్ హార్ట్ అనేది పనిచేయదు. అప్పుడు ఏమైందంటే బ్లడ్ కిందనే ఉంటుంది, కింద ఉన్నప్పుడు స్లోగా ఆ వాటర్ అనేది సీప్ అయ్యి ఆ టిష్యూస్ వస్తుంది. అందుకే ఎప్పుడు కంటిన్యూస్ కూర్చునే వాళ్ళకి కాలు వాస్తాయి, అది లాంగ్ జర్నీ చేసి వచ్చిన వాళ్ళకి కాలు వాస్తాయి, మోకాలు అరిగిన వాళ్ళకి మూమెంట్ రాక కాలు వాస్తాయి. అది వన్ ఆఫ్ ద కామన్ రీజన్. సార్ ఈ కాళ్ళ వాపు కానీ రావడం కానీ కీళ్ళ నొప్పులు ఇవన్నీ హార్ట్కి ఏమైనా ఎఫెక్ట్ చూపే అవకాశాలు ఉన్నాయా? హార్ట్కి దీనికి సంబంధం లేదు. మన రుమాటిక్ ఫీవర్ అని ఉంటుంది. రుమాటిక్ ఫీవర్ అంటే చిన్నపిల్లలు వస్తుంది, అది హెల్తీ డైట్ లేక కొంతమందికి మన స్ట్రెప్టోకాకల్ ఇన్ఫెక్షన్, అది వచ్చినప్పుడు జాయింట్ ప్రాబ్లమ్స్ ప్లస్ హార్ట్ ప్రాబ్లం కూడా వస్తుంది. అది కంప్లీట్ డిఫరెంట్. అది ఓన్లీ యంగ్ ఏజ్ అంటే చిన్నపిల్లల్లోనే వస్తుంది. వచ్చినప్పుడు హార్ట్ ఇష్యూ ఉంటుంది, కీలవాతం ఉంటుంది. కీలవాతం కంట్రోల్ చేస్తూ దానికి ట్రీట్మెంట్ ఉంది, మెడికేషన్తో తగ్గిపోతుంది. సార్ ఈ మోకాళ్ళలో గుజ్జు అనేది అరిగిపోయిందని అంటారు, సో అది నిజంగా తిరిగి తీసుకురావచ్చా గుజ్జుని? గుజ్జు తిరిగి తీసుకురావడం అనేది ఎక్కడ లేదు. అంటే ఇవాళ రేపు చాలా మంది చూస్తున్నాం మనం అడ్వర్టైజ్మెంట్లో ఇంజెక్షన్స్ ఇవన్నీ అని, అవన్నీ స్టిల్ డిబేటబుల్. ఇంకా రీసెర్చ్ ఇంకా నడుస్తుంది, ఇంకా డెఫినెట్గా అడ్వాంటేజ్ ఉందని కూడా గ్యారంటీ ప్రూవెన్ కాదు, ప్రూవెన్ ట్రీట్మెంట్స్ కావు. కానీ ఉన్నదాన్ని అంటే ఇప్పుడు ఒక స్టేజ్ నుంచి ఇంకో స్టేజ్ రాకుండా ఆపడానికి మనం హెల్తీ డైట్ తోటి, రెగ్యులర్ ఎక్సర్సైజ్ తోటి, కొంచెం మెడికేషన్ ఉంటుంది, డైటరీ సప్లిమెంటేషన్ అంటే FDA అప్రూవ్డ్ డైటరీ సప్లిమెంటేషన్ ఉంది. ఆ టాబ్లెట్స్ ఇచ్చి కొద్దిగా మైల్డ్ పెయిన్ ఉంటే మైల్డ్ పెయిన్ కిల్లర్స్ ఇచ్చి రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేసుకుంటే యూ కెన్ ప్రొలాంగ్ ది డిసీజ్ కోర్స్. అంతేగాని గుజ్జు లేని దాన్ని గుజ్జు పెంచడం అనేది ఇంకా లేదు. సార్ ఇప్పుడు మోకాళ్ళ నొప్పులు ఇవన్నీ వచ్చినప్పుడు ఏమైనా బాడీ పార్ట్స్ మీద బాగా ఎఫెక్ట్ పడే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? బాడీ పార్ట్స్ అంటే మెయిన్గా జనరల్గా పెయిన్, నొప్పితోటి సైకలాజికల్గా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే ఫ్రస్ట్రేషన్, కోపం ఆ నొప్పి వల్ల. ఆపరేషన్ కన్నా ముందు పేషెంట్ అనీజీగా ఉంటారు, అంటే జనరల్గా కోపాలు, చిరాకు పడతాం ఇవన్నీ ఉంటాయి. ఆపరేషన్ చేసుకున్న వాళ్ళు చాలామంది దే విల్ బీ హ్యాపీ, ఎందుకంటే వాకింగ్ అయినా జనరల్ బయటికి వెళ్తారు, పబ్లిక్లో వెళ్తారు, సో దే విల్ బీ మోర్ హ్యాపీ. అండ్ ఈ స్ట్రెస్ ఉండదు, ఈ కోపం అనేది కూడా చాలా తగ్గుతుంది. అంటే బేసిక్గా మన సైకలాజికల్గానే ఎక్కువ ఉంటుంది, వేరే వాటి మీద ఎఫెక్ట్ ఏముండదు. సార్ ఇప్పుడు ఎక్కువ మంది కూర్చొని వర్క్ చేస్తున్నారు ఇప్పుడు రీసెంట్ డేస్లో, సో వాళ్ళకి మీరు ఏం చెప్తారు? అంటే కీళ్ళ నొప్పులు త్వరగా వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా వాళ్ళకి? కూర్చొని అంటే సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ ఉంటారు, వాళ్ళు కామన్గా కంటిన్యూస్ కూర్చొని ఉంటారు. వాళ్ళకి చాలామంది చెప్పేది ఏంటంటే నేను 8 hours 10 hours కూర్చుంటాను అంటారు. అది తప్పు. అది వాళ్ళకి వచ్చేది మోకాల నొప్పుల కన్నా ఎక్కువ నడువు నొప్పి, నెక్ పెయిన్. అంటే నెక్ పెయిన్ ఇవన్నీ రాకుండా ఉండాలంటే మెయిన్గా పోస్చర్, స్ట్రైట్ కూర్చోవాలి, అప్రైట్ కూర్చోవాలి. మానిటర్ కూడా ఐ లెవెల్లో పెట్టుకోవాలి, అంటే ఇట్లా ఈ లెవెల్లో పెట్టుకోవాలి. తర్వాత ఎవ్రీ 1 hour బ్రేక్ తీసుకొని ఒక 5 minutes అట్లా వాక్ చేసుకొని వచ్చి రావాలి. ప్లస్ నవ్ డేస్ ఏంటంటే స్టాండింగ్ డెస్క్ ఉన్నాయి, కొన్ని కంపెనీస్లో నిలబడి చేసే పని, అది కూడా మంచిది. ప్లస్ రెగ్యులర్ ఎక్సర్సైజ్, నెక్ ఎక్సర్సైజ్, బ్యాక్ ఎక్సర్సైజ్, అంటే ఫిజియోథెరపీకి వెళ్ళినా కానీ కొన్ని ఎక్సర్సైజ్లు ఉంటాయి, అవి నేర్చుకొని రెగ్యులర్గా చేసుకోవాలి. మెయిన్ పోస్చర్ ఒకటి, ఈ రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేసుకుంటే చాలు. సార్ ఇప్పుడు ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళు నడుస్తారు ఓకే, బట్ వాళ్ళకి ఇంకా మళ్ళీ నొప్పులు రాకుండా కానీ ఏమైనా ప్రికాషన్స్ ఉన్నాయా? నొప్పులు రాకుండా అంటే మోకాల నొప్పులు అనేది ఉండదు. మోకాల ఆపరేషన్ చేసిన తర్వాత మోకాల నొప్పులు అనేది ఉండదు. వాళ్ళకి ఏంటంటే కొద్దిగా అనీజీనెస్ ఉంటుంది, అది ఎప్పటికీ. ఎందుకంటే అంతకుముందు సర్జరీ కన్నా ముందు అసలు వాళ్ళు నడవటం అనేది ఉండదు,
సర్జరీ తర్వాత ఎక్కువ నడుస్తారు, చాలా కామన్ అది. వచ్చి కొద్దిగా పెయిన్ వస్తుంది అంటారు, కానీ అంతకుముందు వాళ్ళు ఎంత నడిచారో ఇప్పుడు ఎంత నడుస్తున్నారో అది చూసుకోరు. ఇప్పుడు చాలా బాగా నడుస్తుంటారు. జనరల్గా నడిచినప్పుడు కొద్దిగా నొప్పి ఉంటుంది, అదో కొద్దిగా నొప్పి ఉంటుంది. దాన్ని కూడా వీళ్ళు జస్ట్ వాళ్ళు అరే నొప్పి వస్తుంది అనుకుంటారు, కానీ అలాంటివి ఏమి ఉండదు. ఒక్కసారి సర్జరీ తర్వాత జనరల్లీ యాక్టివిటీ ఇంప్రూవ్ అయితే వాళ్ళ పెయిన్ అనేది తగ్గిపోద్ది, వాళ్ళ ఫంక్షన్ కూడా బాగుంటుంది. సార్ ఫుడ్ ఎఫెక్ట్ వల్ల ఏమైనా ఈ కీళ్ళ నొప్పులు కాళ్ళ నొప్పులు వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా, ఈ ఫుడ్ తీసుకుంటే ఇవి వస్తాయి అని? ఫుడ్ తోటి జనరల్గా అయితే లింక్ అయితే లేదు ఫుడ్కి, కానీ ఫుడ్ వల్ల ఏంటంటే బోన్ గట్టిగా కావటం ఉంటుంది. ఇప్పుడు ఆస్టియోపోరోసిస్ అనేది ఒక కండిషన్ ఉంది, అది ఎస్పెషల్లీ మనం లేడీస్లో చూస్తాం. మన డైట్ ఇంపార్టెంట్. ఫస్ట్ మిల్క్, ఒక 40 years ఫీమేల్, 40 years తర్వాత బోన్ కాల్షియం అబ్జార్ప్షన్ చాలా తక్కువ ఉంటుంది. సో కాల్షియం డబుల్ సప్లిమెంటేషన్ ఎక్కువ ఉండాలి. అంటే కాల్షియం టాబ్లెట్స్ తీసుకోవచ్చు, మిల్క్, పాలు, తర్వాత మన పెరుగు, కోడిగుడ్డు, గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్, పాలకూర, టమాటోస్, ఇవన్నీ తీసుకుంటే కొంచెం బోన్ స్ట్రెంత్ ఉంటుంది. చీజ్, మన బటర్, వీటిలో కూడా కొంచెం కాల్షియం అనేది చాలా ఎక్కువ ఉంటుంది. బోన్ సూప్ కూడా బాగా ఎక్కువ కాల్షియం ఉంటుంది. సో ఎనీథింగ్ సప్లిమెంటేషన్ వచ్చేసి కాల్షియం సప్లిమెంటేషన్ ఎక్కువ ఉండాలి. దీనివల్ల బోన్ స్ట్రెంత్ ఎక్కువ ఉంటుంది, బోన్ కూడా వీక్ కాదు. సో ఇది నార్మల్ నీ, మీరు చూస్తే ఇది కార్టిలేజ్, అంటే బ్లూ కలర్లో ఉందంతా కార్టిలేజ్ అంటారు. ఇది బోన్, ఇది మెనిస్కస్ అని ఉంటారు, ఈ రెండు. ఇది తీసుకుంటే ఇది బ్లూ, ఇది కార్టిలేజ్. ఇక ఎర్రగా ఉన్నదంతా కార్టిలేజ్ పోయింది, డ్యామేజ్ అయిపోయింది. ఎర్రగా ఉంది కార్టిలేజ్ డ్యామేజ్ అయిపోయింది. ఓకే, సో జనరల్గా ఈ బోన్ ఎక్స్పోజ్ కాకపోతే నొప్పి అనేది ఉండదు. బోన్ ఎక్స్పోజ్ అయితేనే నొప్పి ఉంటుంది. ఈ కార్టిలేజ్ అనేది ఎసిల్ అండ్ ఆల్సో ఏ న్యూరల్, అంటే నర్వ్ సప్లై, అంటే సెన్సేషన్ అనేది ఉండదు ఈ కార్టిలేజ్కి. దీని బొక్కకే కార్టిలేజ్ మన నర్వ్ సప్లై ఉంటుంది కాబట్టి ఒక్కసారి బోన్ ఎక్స్పోజ్ అయినప్పుడే నొప్పి అనేది తెలుస్తుంది. సార్ ఇప్పుడు ఇది డ్యామేజ్ అయినప్పుడు మళ్ళీ కార్టిలేజ్ వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఇది ఎర్లీ స్టేజెస్లో మెడికేషన్ తోటి జనరల్గా ఏమీ ప్రాబ్లం ఉండదు. కొద్దిగా ఎక్సర్సైజ్, అంటే ఈ మజిల్ స్ట్రెంథనింగ్, తర్వాత ట్యాబ్లెట్స్ తోటి చాలా వరకు నయమైపోద్ది. మినిమం ఈ స్టేజ్లో ఉన్న వాళ్ళకి 5 to 10 years నో ప్రాబ్లం. సార్ తర్వాత 3rd స్టేజ్లో వచ్చేసరికి కార్టిలేజ్ చూడండి ఇంకొంచెం డ్యామేజ్ అయిపోయింది, మొత్తం ఆల్మోస్ట్ ఇక్కడ ఈ బ్లూ అంతా వెళ్ళిపోయింది, ఈ రెడ్ అంతా ఎక్స్పోజ్ అయిపోతా ఉంది. తర్వాత ఈ టైంలో వచ్చినప్పుడు దీనికి కూడా అంతే, ట్యాబ్లెట్స్, పెయిన్ కిల్లర్స్, తర్వాత మన ఎక్సర్సైజ్ తోటి చాలా వరకు నయం అవుతుంది. ఇది అడ్వాన్స్ స్టేజ్ మొత్తం, అంటే ఇది కార్టిలేజ్ అంతా పోయింది, ఇదంతా ఎక్స్పోజ్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇది ఒక్కసారి ఇది బోన్ టచ్ అయినప్పుడే నొప్పి వస్తుంది. కార్టిలేజ్ ఉన్నప్పుడు నొప్పి ఉండదు, ఎందుకంటే ఇందాక చెప్పినట్టు కార్టిలేజ్ సెన్సేషన్ ఉండదు. కార్టిలేజ్ని గీకినా కానీ మీకు నొప్పి ఉండదు. సో కార్టిలేజ్ రబ్ అయినప్పుడు మీకు ఏం ప్రాబ్లం రాదు. బోన్ తగిలినప్పుడే నొప్పి వస్తుంది, ఎందుకంటే బోన్కి సెన్సేషన్ ఉంటుంది, కింద బోన్కి సెన్సేషన్ ఉంటుంది. సో ఈ రెండు టచ్ అయినప్పుడు పెయిన్ వస్తుంటుంది. అందుకే మొక్కలు అరిగినప్పుడు వచ్చే నొప్పి అంటే బోన్ తగిలినప్పుడు. ఇప్పుడు కొబ్బరి చిప్పని తీసుకొని దాని లోపల వైట్ మెటీరియల్ వచ్చేసి కార్టిలేజ్ అనుకుంటే, కొబ్బరి అది తీసేసిన తర్వాత చిప్ప ఉన్నది కదా, చిప్పది బోన్. సో కార్టిలేజ్ పోయినప్పుడు చిప్ప ఎలా ఉంటుందో అట్లా బోన్ బయట కనిపిస్తుంది. అది సార్, అంటే బోన్ ఎలా తగులుతాయి? ఇప్పుడు ఇప్పుడు కార్టిలేజ్ ఇక్కడ పోయినప్పుడు అమ్మా నడిచినప్పుడు రెండు తగులుతాయి. సో రెండు గుద్దుకున్నప్పుడు పెయిన్ వస్తుంది. అదే కార్టిలేజ్ ఉన్నప్పుడు అసలు పెయిన్ ఏమి ఉండదు, ప్లస్ ఫ్రిక్షన్ కూడా ఉండదు, స్మూత్నెస్ ఉంటుంది. కార్టిలేజ్ లేనప్పుడు ఆ స్మూత్నెస్ కూడా పోద్ది, ఆ ఫ్రిక్షన్ కూడా ఎక్కువయ్యి అందుకే పట్టుకపోతుంటుంది, కాళ్ళ వాళ్ళకి పట్టుకపోతుంటుంది, ప్లస్ నొప్పి వస్తుంటుంది. ఒకసారి డ్యామేజ్ అయిన తర్వాత అది ఇంక్రీజ్ అవ్వడానికి రీజన్స్ ఏముంటాయి? అంటే తగ్గకుండా అది ఇంకా పెరుగుతూ ఉంటుంది అంటే ఎలా, దేనివల్ల అంటే వాళ్ళు రెగ్యులర్ యాక్టివిటీ, సేమ్ యాక్టివిటీ కంటిన్యూ చేసుకుంటూ వెయిట్ అనేది తగ్గకుండా, రెగ్యులర్ ఎక్సర్సైజ్ లేకుండా, మెడికేషన్ అనేది ఏం తీసుకోకపోతే అలానే కంటిన్యూ పోయి ఇంకా డ్యామేజ్ పెరుగుతూ ఉంటుంది. ఓకే, అది అంటే ఎర్లీ స్టేజ్లో డ్యామేజ్ అయిందని ఎలా తెలుస్తుంది మనకి? మెయిన్ చాలా మంది వచ్చేది నొప్పి ఉంటేనే వస్తారమ్మా, నొప్పి లేకపోతే చాలా ఎవరు రారు. ఆ నొప్పి వచ్చినప్పుడు వస్తే ఆ ట్రీట్మెంట్ ఇస్తాము, కొద్దిగా ఫిజియోథెరపీ చేపిస్తాము, అది చేస్తే చాలా వరకు నయం అయిపోద్ది. అదే మేనేజ్ చేసుకుంటూ వెళ్తే కొద్దిగా లాంగివిటీ ఎక్కువ ఉంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.
సో చూసారు కదా డాక్టర్ వెంకట్రామ్ ప్రసాద్ గారి ఇంటర్వ్యూ. మరిన్ని వివరాల కోసం చూస్తూనే ఉండండి 9 Vibes Health.